అర్రే పట్నంలా ఆనట్ల పడ్డది, వరదలు ఇట్లా వారినాయి, మీరు పైలంగుంటుండ్రి అని నిన్న చెప్పినాం కదా. కానీ లోపట లోపట నాకైతే మస్తు భయం ఉండే. వార్తలు అయిపోయే వరకు రాత్రి 10 అవుతుంది. నేను మేకప్ తీసి రోడ్ మీకు పోయే వరకు ఇంకో అర్ధగంట. ఇక బస్ ఎన్నర రావాలి, మళ్ళీ రోడ్లు బాగలేవాయే, మళ్ళీ ట్రాఫిక్. అబ్బా నేను ఎప్పుడు ఇంటికి చేరాలి అని మస్తు బుగులు పడ్డా. అనుకున్నట్టే 10:30కి బస్ స్టాప్ కడుకోయినా. బస్ అయితే ఎల్లమే వచ్చింది. అమ్మయ్య సీటు కూడా దొరికింది అనుకున్నా. కానీ ఇంటికి పోయే వరకు ఎన్ని గంటలు అవుతుందో ఏమో. ఎన్ని గంటలైనా ఏం కాదనుకున్నా. కానీ పరిస్థితి అట్లా లేదు. అసలు పట్నంలో ఆనబడ్డదా అని అనిపించింది. నిన్న పొద్దుగాల్లటి వరదలు చూస్తే ఇది నగరమా నరకమా అనిపించింది. రోడ్లన్నీ షెర్లైనాయి, మోరీలు వంగినాయి, ఏడు కాడికి చెత్తా చెదారం కొట్టుకొచ్చి అద్మానంగా కనబడ్డది. ఇక ట్రాఫిక్ జామ్లు, అమ్మో ఆ తిప్పలైతే చిన్నగా లేవు. కానీ పొద్దుమీకెటే వరకల్లా మళ్ళా ఎప్పట్లెక్కైంది పట్నం. ఆ నీళ్ళెటు పోయినాయో, ఆ కాలువలు ఎటు మలిపిండ్రో, ట్రాఫిక్ జామ్ అన్న ముచ్చట్నే ఇనవల్లే. గంటలల్లనే తిప్పలు తీరినాయంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ సార్ రంగంలోకి దిగుడుతోనే. ఏడ నీళ్లు కనబడితే ఆడికి ఆఫీసర్లను ఉరికిపించిండు, ఏడ పబ్లిక్ తిప్పలైతే ఆడికి మనుషులను తోలిండు. ఆఫీసర్లతోని మీటింగ్లు, ఫోన్ల ఆర్డర్లతోని ఓ రేవుకు తెచ్చిండు. అన్యాలం ఆఫీసర్లు కార్మికులు కూడా మస్తు కష్టపడ్డరు. గడియ సేపు నిలబడలే, ఏడ ఆపతుంటే ఆడికొయ్యి జనం తిప్పలు తీర్చిండ్రు. పోలీస్ అన్నల పనితనం కూడా మనం గుర్తుకు చేసుకోవాలి. ఆనల్నే శాతనైన కాడికి ట్రాఫిక్ జాములు కాకుండా చూసిండ్రు. కొన్ని తావులల్లా ఆళ్లే మోరీలు కూడా సాఫ్ చేసిండ్రు. ఆడీడ పబ్లిక్ కూడా కార్మికుల లెక్క పనిచేసి ఆపతిలా అండగా నిలబడ్డరు. మొత్తానికైతే పట్నాన్ని పెద్ద ఆపతిలకెళ్ళి జల్దిగానే బయటపడేసిండ్రు.